ఓం నమో భగవత్యే శ్రీమాత్రే నమః. ఈ రోజు మనము మన ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుని ఆరాధిస్తూ రచించిన సౌందర్యలహరిలోని 38వ శ్లోకాన్ని దర్శించుకోబోతున్నామన్నమాట. ఇది కేవలం శ్లోకం కాదు, మన హృదయాంతరాళంలో ఉండేటువంటి అనాహత చక్రం అనే దివ్య క్షేత్రాన్ని మేల్కొలిపే ఒక శక్తివంతమైన మంత్రం. మరి ఈ మహిమాన్వితమైన ఈ శ్లోకాన్ని మనమందరము భక్తిభావంతో విందామా మరి? సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వందం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయైవ. విన్నారు కదా? ఈ శ్లోకం వినడానికి ఎంతో మధురంగా ఉంటుందండి, కానీ దీని వెనుక ఉన్న అంతరార్థం చాలా గొప్పది. ఒక హంస పాలను నీటిని ఎలా వేరు చేస్తుందో అలాగే మన జీవితంలో ఎదురయ్యే మంచిని చెడుని ఎలా వేరు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలో ఈ శ్లోకం మనకి అద్భుతంగా వివరిస్తుందన్నమాట. ఆ విశేషాలను ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సమున్మీలత్ సంవిత్ కమలమకరందేక రసికం, ఇది మొదటి పాదం అండి. సమున్మీల అంటే వికసిస్తున్నటువంటి, విచ్చుకుంటున్నటువంటి. సంవిత్ జ్ఞానము, చైతన్యము అన్నమాట. కమల అంటే తెలుసు మనకి, పద్మము కమలము. ఇక్కడ కమల అంటే కమలం అంటే మన హృదయ కమలం అన్నమాట. మన హృదయ కమలాన్ని సూచిస్తుంది ఇక్కడ. సంవిత్ కమలం, జ్ఞానం అనేటువంటి కమలం అని. మకరంద అంటే మకరందం అంటే తేనె. ఏకరసికం, కేవలం ఆ తేనెను మాత్రమే ఆస్వాదించే స్వభావం కలది అని అర్థం. అంటే వికసిస్తున్న జ్ఞానం అనే కమలంలో ఉండేటువంటి తేనెను మాత్రమే ఆస్వాదించే అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఈ ఒక్క పాదం ద్వారా ఆదిశంకరాచార్యుల వారు మనకి ఏం చెప్తున్నారంటే, బయట ప్రపంచంలోని అనవసరమైనటువంటి విషయాలను వదిలేసేసి మన హృదయాంతరాళంలో ఉండేటువంటి ఆ జ్ఞానం అనే మకరందాన్ని మాత్రమే మనం ఆస్వాదించాలి అని. ఇక ఈ శ్లోకంలోని రెండో పాదము అత్యంత శక్తివంతమైనదన్నమాట. దీని లోతైన అర్థాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. భజే హంస ద్వంద్వం కిమపి మహతాం మానసచరం. భజే అంటే నేను భజిస్తున్నాను, సేవిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. హంస ద్వంద్వం, ద్వంద్వం అంటే జంట, హంసల జంట. ఎవరండి హంసల జంట అంటే? ఇక్కడ శివశక్తి స్వరూపమైనటువంటి పరమాత్మ అన్నమాట. ఇక్కడ శివశక్తి స్వరూపమైనటువంటి పరమాత్మని సూచిస్తుంది హంస ద్వంద్వం అంటే. కిమపి అంటే వర్ణించడానికి వీలు లేనటువంటిది, వర్ణనాతీతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది అని అర్థం. మహతాం మహాత్ములైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, యోగులైనటువంటి వారు అని. మానసచరం, మనసు అనే సరోవరంలో విహరిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ హంసల జంటను నేను సేవిస్తున్నాను, పరమేశ్వరు స్వరూపాన్ని నేను సేవిస్తున్నాను. మహాత్ములైన జ్ఞానుల మనస్సుల్లో మాత్రమే విహరించే ఆ జంట వర్ణనాతీతమైనది అని అర్థం. ఈ పాదం అంతర్ముఖ సాధన గురించి గొప్ప సత్యాన్ని చెబుతోందండి. సామాన్యుల మనసు అలలవలే కదులుతూ ఉంటుంది కదా, కానీ మహాత్ములైన జ్ఞానుల మనసుట మానస సరోవరం లాగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుందట. అలాంటి స్వచ్ఛమైన మనస్సులో మాత్రమే ఈ హంసద్వంద్వం విహరిస్తుందట, ఆ పరమాత్మ విహరిస్తుందట. వర్ణనాతీతం, కిమపి అంటే వర్ణనాతీతమట. ఆ పరమాత్మ స్వరూపాన్ని మాటల్లో వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే శంకరులు ఇక్కడ ఏం చేశారు? కిమపి అని సంబోధించారన్నమాట. కిమపి అంటే వర్ణనాతీతం, అంటే ఆ దివ్యత్వాన్ని అనుభవించాలే తప్ప కేవలం మాటల్లో చెప్పలేము అని అర్థం అన్నమాట. మన మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆ హృదయ సరోవరంలో
ఆ పరమాత్మ అనే హంసల జంట ప్రత్యక్షమవుతుందట. ఆ హంసలు సాధారణమైనవి కాదు, అవి జ్ఞానాన్ని ప్రసాదించే శివశక్తులు అన్నమాట. ఎప్పుడైతే ఆ జంట మన మనస్సులో గనక విహరిస్తుందో అప్పుడు మనకు అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. అందుకే శంకర్ల వారు నేను ఆ అద్భుతమైన హంసల జంటను సేవిస్తున్నాను అని అంటున్నారు. ఇకపోతే మూడవ పాదం. ఈ మూడవ పాదం అనేది జ్ఞానానికి మూల స్తంభం వంటిది అనమాట. దీని అర్థం వింటేనే మనకు అమ్మవారి జ్ఞాన వైభవం ఏమిటో కూడా అర్థమైపోతుంది. అది ఏంటంటే యథాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతి. యథాలాపాత్ అంటే ఆ హంసల జంట చేసేటువంటి ఆలాపన, ఆ సంభాషణ, ఆ ఉపదేశం అన్నమాట. అష్టాదశ విద్య, అష్టాదశ విద్య అంటే 18 రకాల విద్యలు అన్నమాట. వేదాలు శాస్త్రాలు మొదలైనవి అన్నమాట. ఇక పరిణతి, పరిణతి అంటే పరిపూర్ణత, సంపూర్ణ వికాసం అని అర్థం. గుణిత అంటే విస్తరించబడినది, అంటే అభివృద్ధి చెందినది అని అర్థం. ఆ హంసల జంట చేసేటువంటి ఆలాపన వల్లనే, ఆలాపన అంటే ఆ ఉపదేశం వల్లనే, అయితే ఆ సంభాషణ వల్లనే ఈ 18 రకాల విద్యలు, వేదాలు, వేదాంగాలు, పురాణాలు మొదలైనవన్నీ కూడా పూర్ణతను పొందుతున్నాయి అని అర్థం అనమాట. ఈ పాదం మనకు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతోందండి. ఏంటంటే ప్రపంచంలో మనం నేర్చుకునే సమస్త శాస్త్రాలు, విద్యలు ఆ హంసల జంట మధ్య జరిగే ఒక దివ్యమైన సంభాషణట, లేక వాటి నుండి వచ్చేటువంటి నాదోపాసనట. అష్టాదశ విద్యలు అంటే ఏంటంటే 4 వేదాలు, 6 వేదాంగాలు, 4 ఉపవేదాలు, 4 శాస్త్రాలు కలిపితే అష్టాదశ విద్య అన్నమాట. ఈ సమస్త జ్ఞానం అమ్మవారి అనుగ్రహం వల్ల, ఆమె చేసేటువంటి ఆలాపన వల్లనే పరిపూర్ణతను పొందుతున్నాయి అని అర్థం. ఇక్కడ పరిణతి అని చెప్పారంటే మన పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞాని కాలేం, మనం అందరం చదువుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ హంసల జంట, ఆ శివశక్తులు మన హృదయంలో ఉండి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో అప్పుడే మనం చదివిన చదువుకు పరిణతి వస్తుంది, అంటే పరిపూర్ణత కలుగుతుంది అని. లోకంలో పండితులు ఎంతో మంది ఎన్నో చదువుతారు, గ్రంథాలు పారాయణం చేస్తారు, కానీ ఆ జ్ఞానం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో తెలుసా మనందరికీ? మన హృదయ కమలంలో ఉండేటువంటి ఆ అమ్మవారి కరుణా కటాక్షం మనపై ప్రసరిస్తే అప్పుడు ఆ హంసల జంట, అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు మన హృదయంలో చేసేటటువంటి ఆ సంభాషణే అష్టాదశ విద్యలకు ప్రాణం పోస్తుందట. అంటే నిజమైన జ్ఞానం బయట ఎక్కడో లేదు, మనం లోపలికి వెళ్ళి ఆ హంసల సంభాషణ వినగలిగితే గనక మనకి సమస్త విద్యలు మన సొంతం అవుతాయట. అది ఆ మూడవ పాదం యొక్క అర్థం. ఇక 4వ పాదం, లాస్ట్ పాదం. యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్య పయైవా. యత్, యత్ అంటే ఆ ఏ హంసల జంట, హంసల జంట ఆ పరమాత్మ, ఆ శివశక్తులు అని. ఆ దత్తే అంటే స్వీకరిస్తుందో, దోషాత్ అంటే దోషాల నుండి, చెడు నుండి, గుణం అఖిలం అంటే సమస్తమైనటువంటి గుణాలను, అంటే మంచిని అన్నమాట. అద్యహ నీటి నుండి, అద్యహ అంటే నీరు, నీటి నుండి. పయహివ పాలను ఎలా వేరు చేస్తాయో అలా అని అర్థం. అంటే నీటిలో పాలు కలిపితే ఎలాగైతే హంస కేవలం పాలను మాత్రమే స్వీకరించి నీటిని వదిలేస్తుందో, అలాగే ఈ హంసలు చెడును వదిలేసి మంచిని మాత్రం స్వీకరించేలా మనకు మార్గనిర్దేశం చేస్తాయట ఈ హంస ద్వంద్వం అనేది. ఈ పాదం ఒక అద్భుతమైన ఉపమానాన్ని చెప్తోందండి మనకి. ఏంటంటే హంసకు పాలను, నీటిని వేరు చేసే శక్తి ఉందని ఈ పురాణాలు, కావ్యాలు చెప్తున్నాయి. నీటిలో కలిసినటువంటి ఆ పాలను హంస ముందు ఉంచితే గనక అది కేవలం పాలను మాత్రమే తాగి నీటిని వదిలేస్తుందట. మరి ఈ లోకంలో మంచి చెడు రెండు కలిసి ఉంటాయి కదా. మరి అజ్ఞాని చెడును చూసి భయపడతాడు, లేదా దానికి ఆకర్షితుడవుతాడు. కానీ జ్ఞాని హంసలాగా చెడును వదిలేసి అందులో ఉన్న మంచిది మాత్రమే స్వీకరిస్తాడట. అంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వాటిని అన్నింటినీ నీటిలాగా వదిలేసి వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను మనము, అంటే గుణాలను పాలగా స్వీకరించడమే నిజమైన యోగి లక్షణము అని ఇక్కడ మనకు ఒక అద్భుతమైన ఉపమానాన్ని చెబుతోందనమాట. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి ఎంత పెద్ద పాఠం చెప్తున్నారో చూడండి.
మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ మనుషులు ఉంటారు కదా, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కొందరు మనల్ని కష్టపెడతారు బాగా, కొందరు మనకి చెడు చేస్తారు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆ హంసలాగా వ్యవహరించాలి. అంటే ఎదుటి వారిలో ఉండేటువంటి లోపాలను గాని, దోషాలను చూడడం మానేసి, వారిలో ఉండేటువంటి మంచితనాన్ని, మంచి గుణాన్ని మాత్రమే మనం గ్రహించాలి. అలా ఎప్పుడైతే మనం మంచిని మాత్రమే స్వీకరించే హంసలా మారతామో, అప్పుడు మన మనస్సు ఎంతో తేలికగా, స్వచ్ఛంగా మారుతుందట. ఏ వ్యక్తి అయితే తన జీవితంలోని ప్రతి పరిస్థితిని ఇలాగే అర్థం చేసుకుంటాడో అతడే నిజమైన జ్ఞాని. అటువంటి జ్ఞాని హృదయంలోనే ఆ పార్వతీ పరమేశ్వరుడు, ఆ అంశల జంట నిరంతరం విహరిస్తూ ఉంటారట. ఇదే ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప జీవన సూత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే, దోషాలను విడిచిపెట్టి మంచిని మాత్రమే గ్రహించే హంస లాంటి వివేకాన్ని కలిగి ఉండడమే అమ్మవారిని మనం హృదయంలో ఉంచుకోవడం అంట. ఇంకా క్లుప్తంగా ఈ శ్లోకానికి చెప్పాలంటే అర్థం, మనందరి హృదయంలో అనాహత చక్రం అనే ఒక దివ్య స్థానం ఉంది కదా. ఇది 12 దళాలు కలిగినటువంటి ఒక పవిత్రమైన కమలం వంటిదిట. దీన్ని స్క్రీన్ మీద మీకు ఫోటో పెట్టా కదా, అది కనిపిస్తుంది. దాన్ని కనుక మీరు పరిశీలించండి, అర్థమవుతుంది. దీనినే హృదయ కమలం అంటారు. ఈ హృదయ కమలంలో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు హంసల జంటగా నివసిస్తూ ఉంటారట. హంసకు ఒక గొప్ప గుణం ఉంటుంది. పాలలో నీరు కల్పిస్తే కనుక ఆ నీటిని వదిలేసి కేవలం పాలన మాత్రమే అది తాగగలుగుతా. అలాగే మన మనస్సు కూడా ఎప్పుడైతే నిర్మలంగా, పరిశుద్ధంగా మారుతుందో, అప్పుడు మన హృదయంలో ఉండేటువంటి ఆ హంసల జంట, ఆ దేవీ దేవతలు అన్నమాట, సంచరిస్తూ మనలోని చెడు ఆలోచనలు వదిలేసి కేవలం మంచిని మాత్రమే గ్రహించేలాగా మనకు విచక్షణను ప్రసాదిస్తాయట. ఆ హంసలు చేసే దివ్యమైన సంభాషణలే ఈ ప్రపంచంలోని అష్టాదశ విద్యలు, అంటే సమస్త జ్ఞానం అన్నమాట. ఏ యోగులైతే తమ మనస్సును నిశ్చలం చేసుకొని హృదయ స్థానంలో ఉండేటువంటి ఆ హంసల జంటను, ఆ పార్వతీ పరమేశ్వరులు ధ్యానిస్తారో, వారికి బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే సమస్త జ్ఞానము వారి హృదయంలోనే కలుగుతాయట. మన మనస్సు ఎప్పుడు అశాంతితో, ఆలోచనతో అల్లకల్లోలంగా ఉంటుంది కదా. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నామండి. ఒక్కసారి మనసును ప్రశాంతంగా ఉంచి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ హంసలను గనక మనం ఆశ్రయిస్తే మనం కూడా గొప్ప జ్ఞానవంతులుగా మారవచ్చు. మీరందరూ దీన్ని ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. అందుకే యోగులకు, మహర్షులకు అన్నీ తెలుసు. మనలాగా చదివితేనో వింటేనే మాత్రము తెలియవు. వారు ఎప్పుడూ ఆ హృదయ కమలంలో ఉండేటువంటి ఆ పరమాత్మతో విహరిస్తూ ఉంటారట. కాబట్టి ఎప్పుడు ఏది కావాలో అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. మన మనసులు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి కాబట్టి మనకు ఆ జ్ఞానం గ్రహించలేమండి. ఈ శ్లోకం మనకు నేర్పే పరమార్థం ఏమిటంటే, హంస పాలన మాత్రమే తీసుకుని నీటిని వదిలేసినట్టు మనం కూడా లోకంలోని అనర్థాలను, చెడు ఆలోచనలు వదిలేసి వాటి గురించి పట్టించుకోకుండా అసలు జ్ఞానం అనే పాలన మాత్రమే స్వీకరించండి. నిశ్చలమైన మనస్సుతో మన హృదయ స్థానంలో ఉండేటువంటి ఆ దైవాన్ని కనుక ధ్యానిస్తే సమస్త విద్యలు, జ్ఞానము మన హృదయానికి స్వయం సిద్ధంగా స్వతహాగా అవే లభిస్తాయట. ఈ శ్లోకం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదండి. ఇది ఒక మెంటల్ ఇంజనీరింగ్ ప్రక్రియ. మెంటల్ ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే మన మనస్సును శుద్ధి చేసుకొని అజ్ఞానం అనే నీటిని తొలగించి జ్ఞానం అనే పాలన స్వీకరించే యోగ స్థితికి మనల్ని చేరుస్తుంది. అదండి ఈ శ్లోకం యొక్క పరమార్థం. అంటే లోకంలో ఉన్న చెడును చూసి భయపడకుండా పాలను వేరు చేసే హంసలాగా మనం కూడా కేవలం మంచిని మాత్రమే గ్రహించే జ్ఞానాన్ని అమ్మవారి ద్వారా పొందాలని ఈ శ్లోకం మనకు నేర్పిస్తోంది. ఇంకా ఈ శ్లోకం మనకు చెప్పేది ఒక్కటేనండి, అందరూ వివేకం నేర్చుకోండి. ఫస్ట్ చెడును వదిలి మంచిని మాత్రమే ఎంచుకోండి. అప్పుడు జ్ఞానం మీకు స్వయంగా వస్తుంది. ఈ జ్ఞానాన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి. మన సనాతన ధర్మం అందించే ఇలాంటి అద్భుతమైన శ్లోకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ మాతృ చరణార్పణమస్తు. స్వస్తి.